ప్రభుత్వం ట్రూ-అప్ ఛార్జీలని పెంచిన కరెంట్ ఛార్జీలని వెంటనే ఉపసంహరించుకోవాలి, తగ్గించాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ రోజున సిపిఎం పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజలు కరెంటు ఛార్జీల మీద పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, బాధల్ని పరిశీలించి చర్చించాం. అన్ని చోట్ల కూడా కరెంటు బిల్లులు విపరీతంగా వస్తున్నాయి, ఛార్జీలు మోతెత్తిపోతున్నాయి. ఇందులో ట్రూ-అప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఇవన్నీ కూడా మోయలేని భారంగా ఉన్నాయని అన్ని చోట్ల నుంచి ప్రజలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజల మీద లేకుండా చూడాలి. ట్రూ-అప్ ఛార్జీలని రద్దు చేయాలి. గతంలో ట్రూ డౌన్ అంటే ట్రూ-అప్ ఛార్జీల స్థానంలో పెరిగిన ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. పెంచకపోగా మరలా 13,000 కోట్ల రూపాయల అదనపు భారానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధం అవ్వబట్టే ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఒకవైపున నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి, మరోవైపున ప్రజల ఇబ్బందులు పెరిగి ఈ కరెంటు ఛార్జీలు మోత ప్రజలు భరించలేరు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కలిగేలాగా విద్యుత్ ఛార్జీలని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. అవినీతికర ఒప్పందాలని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రైతుల మోటార్లకి మీటర్లు బిగించేటువంటి ఆలోచన కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆగస్టు 28వ తారీఖున విద్యుత్ అమరవీరుల యొక్క ప్రతిజ్ఞా దినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి. గతంలోనే 2000 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెంచడం, ఉవ్వెత్తున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం జరగటం, హైదరాబాద్లో పోలీసు కాల్పులు, 3 మరణం, దానితో 10 సంవత్సరాల పాటు తెలుగుదేశం ప్రభుత్వం అధికారానికి దూరంగా మూల్యం చెల్లించుకోవడం ఇవన్నీ మనకి తెలుసు. అటువంటి పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం హుందాగా వ్యవహరించాలి. ఆగస్టు 28వ తారీఖున విద్యుత్ అమరవీరుల దినాన్ని కరెంటు ఛార్జీలు తగ్గింపు, స్మార్ట్ మీటర్ల బిగింపుని వ్యతిరేకించడం, ట్రూ-అప్ ఛార్జీల భారాన్ని తగ్గించుకోవడం అనే నినాదాలతోటి ప్రజలందరూ ఆగస్టు 28న ప్రతిజ్ఞా కార్యక్రమాల్లో, వామపక్షాలు ఇచ్చే కార్యక్రమాల్లో పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తారు.